సోమిడి పసిపిల్లలకి సోమిడి తాకింది అంటారు. ఎప్పుడైనా విన్నారా? కాలు మీద కాలేసుకుంటుంది అంటారు. అసలు సోమిడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, రెమెడీస్ ఏంటి, అది వస్తే ఏమైనా డేంజరా, ఇవన్నిటి గురించి తెలుసుకుందామండి. సోమిడి అంటే ఏంటి, దాని రెమెడీస్ ఏంటి, ఇవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఐఎమ్ దివ్య అశోక్. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. నేను ఈ ఛానల్లో ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పైన వీడియోస్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సోమిడి చెక్క అంటారు, సోమిడి చెట్టు అంటారు. ఆ చెట్టు ఐడియా లేదు, కానీ ఫోటో ఉంది. అండ్ చక్కగా ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోమిడి ఎందుకు వస్తుంది అంటే, సోమిడి పిల్లలు పుట్టినాక కాదండి, కడుపులో ఉన్నప్పుడే తాకుతుంది అనమాట. సోమిడి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే, ప్రెగ్నెంట్ లేడీ కానీ వాళ్ళ ఫాదర్ కానీ, ప్రెగ్నెంట్ మదర్స్ కానీ ఎక్కడికన్నా చావు దగ్గరికి అట్లా వెళ్ళినప్పుడు సోమిడి తాకుతుంది అంటారు అనమాట. సో అట్లా ఎప్పుడన్నా త్రూ అవుట్ 9 months కదా, 9 monthsలో ఈ 9 monthsలో వాళ్ళ ఫాదర్ అయినా సరే, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా సరే ఎక్కడన్నా చుట్టుపక్కల కానీ అట్లా వెళ్తే సోమిడి తాకుతుంది పిల్లలకి అని అంటారు. వెళ్ళొద్దు అని కూడా అంటారు మోస్ట్లీ. సో తాకితే సిమ్టమ్స్ ఏంటి అంటే, ఎలా గుర్తుపడతామంటే, పిల్లలు కాలు మీద కాలేసుకుంటారు. నా దగ్గర ఫోటో ఉంది, నేను ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. సో పిల్లలు కాలు మీద కాలేసుకుంటే సోమిడి తాకి కాలు మీద కాలేస్తుంది అంటారు. సో సోమిడి తాకితే ఏమవుతుంది అంటే, పిల్లలు చాలా బక్కగా అయిపోతారంట, వెయిట్ లాస్ అయిపోతారు, బక్కగా అయిపోతారు. అండ్ స్కిన్ మొత్తం ఇట్లా ముడతలు పడిపోతుంది అనమాట. బక్కగా అయ్యి స్కిన్ ఎక్కువైపోయి లూజ్ అయిపోయి ముడతలై బాగుండరు పిల్లలు, హెల్దీగా ఉండరు అని చెప్పి అంటారు. సో సోమిడికి రెమెడీ ఏంటి అంటే, సోమిడి చెట్టు అని దొరుకుతుంది ఊళ్ళలో. మా బాబుకి కూడా సోమిడి తాకింది. నేను 3 months అప్పుడు వెళ్ళిన అనమాట ఒక దగ్గరికి. సో అందుకని సోమిడి తాకింది అని అన్నారు. కాలు మీద కాలేసుకున్నాను మా బాబు. అప్పుడు నేను ఊర్లోనే ఉంటే రెమెడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీ ఏంటి అంటే, సోమిడి చెట్టు అనమాట. సోమిడి చెట్టు అని దొరుకుతుంది. ఆ సోమిడి చెట్టుని కట్ చేసి మంచిగా 2 రకాలుగా వాడతారు ఆ సోమిడి చెట్టుని. ఒకటేమో సోమిడి చెక్కని ఒక వైట్ కలర్ క్లాత్లో కట్టి ఇట్లా పిల్లల భుజంకి కడతారు అనమాట. చేతికి కింది నుంచి తీసి భుజం నుంచికెళ్ళి కడతారు. వాళ్ళ దగ్గర ఇట్లా ఆనేటట్టు, చెక్క ఉండేటట్టు కడతారు. ఒక 10-15 days కడితే అది పనిచేసి సోమిడి తగ్గిపోతుందండి. ఇంకొక వే ఏంటిది అంటే, సోమిడి చెక్కని నీళ్ళలో వేడి చేసి, ఆ వేడి చేసిన నీళ్ళు పోస్తారనమాట. ఆ వేడి చేస్తే నీళ్ళు అయితే ఎర్రగా అవుతాయి అనమాట. సో మా బాబు అప్పుడేమో ఊర్లో ఒక అతని దగ్గర కొనుక్కొచ్చినాం అనమాట చెక్క. సో ఆయన ఏం చేసిండంటే, ఒక వైట్ కలర్ క్లాత్లో ఆ చెక్కని పెట్టి ముడేసి ఇచ్చేసిండు. సో మేము ఏం చేసినాం, అదే క్లాత్ని ఇట్లా మా బాబుకి ఇట్లా కట్టినాం అనమాట. నేను కట్టిన ఫోటో కూడా పెడతాను ఇక్కడ మా బాబుది. సో అలా కట్టినాం. 1 week ఏమో కట్టినాం అనుకుంటా నాకు తెలిసి. అండ్ 1 week నుంచి 21st day వరకు ఉంచినాం అట్లనే, బాడీ మీద అట్లనే ఉండి. ఇంకా తగ్గిపోయింది సోమిడి అనేది బాబుకి. 21st dayకి తీసేసినాం అది. కాకపోతే అది ముడి వేయడం వల్ల 2 ముళ్ళు అనమాట. ఆ చెక్క పెట్టి ముడే వేసినాము, మళ్ళీ బాబు కట్టి ముడే వేసినాం. పడుకున్నప్పుడు ఇట్లా జంజం లాగా ఉంటుంది అనమాట. ఇక అట్లనే అట్లా వేస్తారనమాట. ఇట్లా వేస్తారు. సో ఇట్లా పడుకున్నప్పుడు ఆ చెక్క కిందికి పోయినా అతుకపోతుండే, ఆ ముడు కిందికి పోయినా అతుకపోతుండే. చాలా జాగ్రత్తగా చూసి అనమాట. ఊకే ముడి పైకి అంటుండే. అని స్నానం చేయించేటప్పుడు కూడా అది ఊకే అడ్డు వస్తుండే, కొంచెం టైట్గా కట్టినాం. ఇక అట్లా ఊకే అడ్డు వస్తుండే అనమాట. అట్లా ఇబ్బంది అయింది. అండ్ మా పాపకి కూడా సోమిడి తాకింది. నేను ఎక్కడికి వెళ్ళినా తెలియదు, వాళ్ళ డాడీ అయితే తిరిగినాడు. సో మా పాపకి కూడా సోమిడి తాకితే ఏం చేసినామంటే, ఇక్కడ దొరకలేదు. చాలా రోజులు తిరిగినాం. 21st dayకి ఒక 2 days ముందు, 21st day అయిపోయినాక, నాకు కరెక్ట్ గుర్తులేదు ఇప్పుడు, కానీ చెక్క దొరికింది. చాలానే చెక్క దొరికింది అనమాట. చెట్టు తెచ్చిర్రు. యాక్చువల్లీ నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. చెట్టు ఎండిపోయిందంట, మా హస్బెండ్కి అయితే చెప్పిండు. చెక్క అయితే చాలానే ఉంది. వీడియో చూపిస్తాను, అటాచ్ చేస్తాను. ఆ చెక్కని ఏం చేసినామంటే, వైట్ క్లాత్లో నేను ఏం చేసిన అంటే కొంచెం పెట్టి కుట్లేసిన. అది ఎట్లా కుట్టిన ఏందనేది కూడా మీకు చూపిస్తా. కుట్టి ఇంకా మా పాపకి వేసి ముడేద్దాం అనుకున్నాము, కానీ ముడి కూడా ఎక్కుతుందని
మొత్తం డైరెక్ట్ రౌండ్గా కొట్టేసి ఇట్లా బెల్ట్ లెక్క వేసేసాను అనమాట. అండ్ ఆల్సో మా బాబుకి అయితే స్నానం పోయలేదు చెక్క, బట్ మా పాపకి చెక్క ఎక్కువ ఉంది కాబట్టి స్నానం కూడా పోసినాం సోమిడి చెక్కతో. ఒక 5 days పోసినాం అనమాట. సోమిడి చెక్క వేడి చేసి ఫుల్ ఎర్రగా నీళ్ళు అయితే బకెట్లు కూడా అండి ఎర్రగా అయిపోయినాయి. ఎర్ర నీళ్ళు వస్తే బకెట్లలో అట్లా అయ్యిండే అనమాట ఈ 5 days. ఇంకా కూడా ఉంది మీ పాపకి. 21st day అయిపోయినాకనే వేసినాం అనుకుంటా, అందుకే ఉంచినాం. ఇదేనండి సోమిడి చెట్టు ఆ చెక్క ఇలా ఉంటుంది. దీన్నే ముక్కలు చేసి ఒక బట్టలో కట్టి మా పాపకి భుజాన్ని కట్టినాము. ఇది నాకు ఇలా ఉంది, ఎండిపోయింది. చాలా రోజులు అయింది తెచ్చి ఎండిపోయింది. అసలు తేవగానే నేను తీస్తే మంచిగా ఉంటుండే. సో దీన్ని నీళ్ళల్లో కూడా వేసి వేడి చేసి స్నానం పోస్తారు. చాలా కొంచెమే పోస్తారు, ఇంతే వేయాలన్నమాట చెక్క నీళ్ళలో. చాలా ఎర్రగా అయిపోతాయి నీళ్ళన్నీ. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేసుకుంటలేదు కాలు మీద కాలు. ఇంకొక 2-3 days నుంచి ఇక తీసేస్తాము. మెడలో ఉన్నది వైట్ కలర్ది క్లాత్ అనమాట, సోమిడి చెక్కది. అండ్ సోమిడి రెమెడీ సోమిడి చెక్కనే కాకుండా ఇంకొకటి ఏం చేస్తారు అంటే, పుట్టిన ఆ పిల్లలు ఎవరికైతే సోమిడి తాకిందో ఆ పిల్లల వల్ల అత్తది కానీ అమ్మమ్మది కానీ ఇడిచిన జాకెట్ కాళ్ళ సందులలో వేయాలి అంటారనమాట. అట్లా వేస్తే కూడా తక్కువ అవుతుంది సోమిడి అంటారు. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏమో నాకు తెలియదు, బట్ వేస్తారు అని చెప్పినాము. బాబు ఇప్పుడు వేయలే కానీ మా పాపకి అయితే మా అత్తమ్మ జాకెట్ వేసిండే అనమాట కాళ్ళ మీద. ఇప్పటివరకు సోమిడి గురించి సోమిడి చెట్టు గురించి సిమ్టమ్స్ అండ్ రెమెడీస్ తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటాయి. సో నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు థ్యాంక్స్. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.